త్వరలో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ, జనసేన కూటమి అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితాను ఇటీవల విడుదల చేసింది. అప్పటి నుంచి పలు నియోజకవర్గాల్లో టికెట్ దక్కని ఆశావాహులు ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పొత్తులో భాగంగా రాజోలు టికెట్ జనసేనకు కేటాయించారు. ఈ క్రమంలో తనకు టికెట్ రాదని సూర్యారావు భావించారు. అందుకే వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు. గొల్లపల్లి సూర్యారావు ఇప్పటికే విజయవాడ వెళ్లి వైఎస్ఆర్సీపీ నేత, ఎంపీ మిథున్ రెడ్డితో సమావేశమయ్యారు. 1-2 రోజుల్లో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. తన ముఖ్య అనుచరులను కూడా మిథున్ రెడ్డికి గొల్లపల్లి పరిచయం చేశారు. గొల్లపల్లి సూర్యారావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుస్తానని తెలుస్తుంది. అయితే గొల్లపల్లి వైఎస్ఆర్సీపీలోకి వెళితే రాజోలు టికెట్ దక్కుతుందా లేదా అన్నది చూడాలి. రాజోలు నుంచి ప్రస్తుతం రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జనసేన పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించారు. మరోసారి రాజోలు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు సూర్యారావు చేరికతో టికెట్ ఎవరికి దక్కుతుంది అనేది చూడాలి. ఇద్దరిలో ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే గొల్లపల్లి సూర్యారావును అమలాపురం ఎంపీగా పోటీ చేయిస్తారని తెలుస్తుంది. ఈ అంశాలపై త్వరలోనే స్పష్టత వస్తుందంటున్నారు. గొల్లపల్లి సూర్యారావు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి రాజోలు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మళ్లీ 2019లో కూడా రాజోలు నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. అప్పటి నుంచి రాజోలు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తులో సీన్ మారిపోయింది. సూర్యారావు తనకు రాజోలు టికెట్ దక్కదని భావించి సైకిల్ దిగి ఫ్యాన్ కింద సేద తీరాలని భావించినట్లు తెలుస్తుంది.